సంక్షేమం ఎక్కడుంది? బాబు చేతుల్లో ఉంది. బాబు గారు ఎక్కడుంటే అక్కడ మనం సంక్షేమంగా ఉంటాం. ప్రతి ఒక్కరు గమనించండి. గుల్జార్పేట మసీదులో నమాజ్ చదివిలో ప్రతి ఒక్కరు చూడండి ఎంత బాగుంది మసీద్. అది ఇంతకుముందు ఎలా ఉండే? దానికి కారణమైనటువంటి ప్రభాకర్ చౌదరి గారికి మనము తప్పకుండా గెలిపించాలి. ఇట్లా ఎన్నో చేశాడు ఆయన. ఒక 100 చెప్పారు ఇక్కడ. ప్రతి ఒక్కరు ఐ విట్నెస్. మీరు ఎక్కడ పోయినా కానీ ఇంకా ఇన్ని మీటింగ్లకు అటెండ్ అయ్యాను నేను. ఈ మీటింగ్ ప్రత్యేకత ఏమంటే మహిళల డామినేషన్, మహిళా శక్తి బాగా పనిచేస్తా ఉంది ఇక్కడ. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ మహిళా శక్తి అనౌన్స్ చేశారు. మీ ఇంటికి సిలిండర్ ఫ్రీగా వస్తాయి, పైసలు ఫ్రీగా వస్తాయి, ఎన్నో అనౌన్స్ చేశారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనము చంద్రబాబు గారిని గెలిపించి చీఫ్ మినిస్టర్గా చేయాలని ప్రతి ఒక్కరిని ఈ వేదిక నుంచి నేను వేడుకుంటున్నాను. ఇంకొక విషయం, ప్రభాకర్ చౌదరి గారికి ప్రతి ఒక్కరు హార్ట్ టచింగ్ లైఫ్ చూశాను నేను. కొన్ని కాలనీలకు పోయినాను. అసలు అయితే కాలనీస్ కట్టించాడు ఆయన. మన పార్క్ కట్టించింది ఎవరు? మన పిల్లలకి ఎంజాయ్మెంట్కి. ఆయన ఎన్నో పెళ్ళిళ్ళు చేశారు, ఎన్నో బావులతో బోర్లు ఇచ్చాడు, డబ్బిచ్చాడు ఆయన సొంతంగా. ఎంతో మంది రైతులు ఆనందంగా ఉన్నారు ఈరోజు. ఉన్నారా లేదా? అందుకే మనమంతా కలిసి చంద్రబాబు గారిని గెలిపించాలి. ఓకేనా? ఓకే రండి. జై చంద్రబాబు, జై ప్రభాకర్ చౌదరి. ఇంకొక విషయము, మనకి ఈరోజు రాజధాని ఏది? అమరావతి. దానికి ముఖ్య కారకుడు చంద్రబాబు నాయుడు అయితే రెండవ కారకుడు మన షరీఫ్ సార్. షరీఫ్ సార్ స్థానంలో మనకి ఎక్కడున్నా కానీ మనకి ఈరోజు రాజధాని లేదు. అక్కడ పటాపంచ అయిపోయింది. ఇంతటి ఔన్నత్యం కలవంటి మహానాయకుడు మనకు అస్స కమిటీలు అసౌసులు అన్నీ రావడానికి కారకులు మన షరీఫ్ సార్, ఫరూక్ సార్. ఎన్నో పోస్టులు వస్తున్నా మనకన్నీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎన్నో మనకు కట్టించారు, మసీదు నిర్మించారు. ఒక్క ప్రభుత్వం ఈరోజు నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, ఒక్క షాదీఖానా నిర్మించిందా రాష్ట్రంలో? ఒక్క హౌస్ నిర్మించిందా రాష్ట్రంలో? ఇది పరిశీలించుకొని ప్రతి ముస్లిం సోదరుడు తెలుగుదేశం ఓటేయాలని పదే ఏడుకుంటూ అల్లా దువా చేసుకుంటూ ఇంతటితో తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. రాష్ట్ర మైనారిటీ నాయకుడు సైఫుద్దీన్ గారు 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. చాలా మంది మాట్లాడారు. సైఫుద్దీన్.